సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తర ద్వార దర్శనం రోజున పోటెత్తనున్న భక్తులకు సులభంగా దర్శనం లభించే చర్యలు తీసుకుంటుంది. ఏకాదశి సందర్భంగా 10వ తేదీన స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానంలో ఈవో త్రినాథరావు చెప్పారు. భక్తులు క్యూలలో నడుస్తూనే సుమారు 15 నిమిషాల పాటు స్వామి అమ్మవార్లను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఈవో భరోసా ఇచ్చారు. అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. వైదికంగా వారు నిర్ణయించిన ప్రకారం ఉదయం 10:30 వరకు ఉత్తర రాజగోపుర దర్శనం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ ఈ స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శనం జరిగే విధంగా మనం 500 ప్రత్యేక దర్శనం, అలాగే 200, 100, అలాగే సర్వ దర్శనం, ఈ విధంగా మనం భక్తులకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 500 టికెట్ అన్నది ఆన్లైన్లో మనం పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకున్నట్టయితే టికెట్స్ తీసుకుని వాళ్ళకి వచ్చినట్టయితే ఇక్కడ దర్శనం వాళ్ళకి ప్రత్యేక వ్యూ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకోవాలి. కాబట్టి గతంలోనే దీని మీద ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది పెట్టడం జరిగింది. అందులో జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, అలాగే ఎలక్ట్రికల్, ఫైరు, ఏపీఎస్ఆర్టీసీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ వారితో కూర్చుని వారి డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానానికి ఏంటేంటి చేయాలనే దాని మీద ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.